ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటది కదా లైఫ్. చిన్న లైఫ్. మనం మనుషులుగా పుట్టడం ఎంత అదృష్టం అంటే, ఇంత చిన్న లైఫ్ జర్నీలో ఎన్నో కష్టాలు చూస్తాం. ఎన్నో హ్యాపీనెస్‌లు చూస్తాం. మనం హ్యాపీనెస్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామనే దానికన్నా ఎక్కువగా ఒక సాడ్ సిట్యుయేషన్, ఒక బాధ వచ్చినప్పుడు మనం ఆ సిట్యుయేషన్‌ని ఎలా డీల్ చేసామనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆ టైంలో తీసుకునే స్టెప్స్ బట్టి ద మైల్ స్టోన్ ఆఫ్ యువర్ లైఫ్, మన లైఫ్‌కి సంబంధించిన ఒక మైల్ స్టోన్ మేజర్ హ్యాపీనెస్ రిలేట్ అయ్యి ఉంటది. మనం బాధలో ఉన్నామని రాంగ్ స్టెప్స్ తీసుకొని ఓవర్ డిప్రెషన్‌లోకెళ్ళిపోయి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి, సో ఈవెన్ దో గ్లామర్ పోయి డార్క్ సర్కిల్స్ వచ్చేసి ఎందుకు చెప్పండి? అందరికీ ప్రెషర్స్ ఉంటాయి. ప్రెషర్ లేకుండా ఎవ్వరి లైఫ్ ఉండదు. అందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అందరికీ వాళ్ళకి సంబంధించి వాళ్ళ బాధలు కంపల్సరీ ఉంటాయి. బాధ లేకుండా ఏ మనిషి జీవితం ఉండదు. కానీ మనం దాన్ని ఎలా డీల్ చేస్తున్నాం, దాన్ని ఎలా మనం ఓవర్‌కమ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ జర్నీలో మనం వేసే స్టెప్స్‌లో. సో, ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు, ఏదైనా మాట ఒకళ్ళని అనే ముందు చాలా సార్లు ఆలోచించి, మీరు ఒకళ్ళ ద్వారా హర్ట్ అవ్వకుండా, మీరు ఇంకొకళ్ళని హర్ట్ చేయకుండా ఈ జర్నీ కంటిన్యూ చేస్తూ ఉంటే కొన్ని కొన్ని సార్లు తప్పులు చేసేస్తాం. అనుకోకుండా మనం ఒక మాట అంటాం, మనం మాట పడతాం. ఇక ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, అది జరగకుండా మాక్సిమం మనం జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ ఉంటే చాలా బావుండిద్ది.